గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కింగ్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ నరసింహ గారు. హాయ్ సార్. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సార్, మనం లాస్ట్ ఎపిసోడ్లో గురించి చాలా చేసాం సార్. ఏంజల్స్ నెంబర్స్ గురించి చేసాం. ఈ మధ్య కూడా కామెంట్ సెక్షన్లో ఎక్కువ అడుగుతున్నారు సార్. నాకు 888 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. 888 నెంబర్ ఎక్కువ టెక్నిక్స్ ఏంటి అని అడుగుతున్నారు. మీరేం చెప్తారు సార్? 888 నెంబర్ ఎక్కువ టెక్నిక్స్. ఎస్, మంచిదండి. ఓకే, ఏంజల్ నెంబర్స్లో ఏంటంటే 888కి చాలా విశిష్టత ఉందండి. ఆ 888 ఏంటంటే 8 ఈజ్ ద నెంబర్, ఈజ్ ద సింబాలిక్ ఆఫ్ ప్రాస్పరిటీ, ఎస్పెషల్లీ మనీ. ఎవరికైతే లైఫ్లో వాళ్ళు మనీ రావాలనుకుంటారో, ఓకే, 8 సింబల్కి మీకు కనిపిస్తుంది అంటే మీరు త్వరలో డబ్బును ఆకర్షించబోతున్నారని అర్థం. అంటే సింబల్స్ రూపంలో యూనివర్స్ ఎప్పుడు కూడా సింబల్స్ రూపంలో చెప్తూ ఉంటుంది అన్నట్టు. అంటే నువ్వు ఏదైతే ఆ సమయంలో కనుక మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఎస్ యు ఆర్ కరెక్టింగ్ ఆన్ కరెక్ట్, మీరు ఆలోచన కరెక్ట్, గో హెడ్, కొంచెం ముందుకు వెళ్ళి మన ట్రాఫిక్లో మనం వెళ్తుంటే గ్రీన్ సిగ్నల్ పడితే ఏంటంటే ముందుకు వెళ్ళిపోతుంది. సేమ్ లైక్ దట్ సింబల్స్ అనేది అట్లా. చాలా మంది 888 నోట్ కనబడుతుంది కదా సార్ అనుకుంటారు. సో నోట్స్ మంచి దాన్ని కొనుక్కోకండి. చాలా మంది ఏం చేస్తారంటే సార్ 369, 786 ఇలాంటి యాంజల్ నెంబర్స్ నోట్స్ ఎక్కువ డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మీ దగ్గర ఉందా, హ్యాపీ. ఫస్ట్ సిగ్నల్స్, యూనివర్స్ ఇస్ సెండింగ్ ద సిగ్నల్స్ టు యూ. ఇప్పుడు 888 నెంబర్. సో 888కి ఒక టెక్నిక్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 888 ఇప్పుడు కనబడుతుంది దేనికేసి, ప్రాస్పరిటీకి సింబల్గా తీసుకోవచ్చు. సో 888 మనం చూసినట్టయితే ఇక్కడ ఏంటి చూడండి, ఈ 888 ఒక ఓకే మనకు అబ్జర్వ్ చేస్తే ఇంకొక మ్యాజిక్ కూడా ఉంటుంది 888లో. రైట్, ఓకే, ఇదేంటి సార్ 888. ఇలా తిప్పితే ఏమవుతుంది, ఇన్ఫినిటీ. అంటే 888లో 8లో ఇన్ఫినిటీ కూడా ఉంది. అంటే ఇన్ఫినిటీ అంటే ఏంటంటే అబండెన్స్. మీరు చూస్తే ఫేస్బుక్ మెటాగా మార్చినప్పుడు సింబల్ చూసారా, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫినిటీ టైప్ తీసుకుంటారు. ఎందుకంటే ఇన్ఫినిటీ ఇస్ అబండెన్స్. ఎప్పుడైతే ఆ సింబల్ చూసినప్పుడు మన సైకలాజికల్ ఎలాంటి ఫీలింగ్ వస్తుంది మనకు, ఇన్ఫినిటీ, అనంతం, అబండెన్స్. సో ఎప్పుడైతే మన ఫీలింగ్లో ఎప్పుడైతే వచ్చిందో మనకు కూడా అబండెన్స్ ఆఫ్ మనీ అనేది రావడం జరుగుతుంది, ఒక సైకలాజికల్ ఫీలింగ్. సో ఏద్భావం తద్భవతి. సో అట్లా మనం ఏం చేస్తారంటే మనీని ఆకర్షించుకుంటారు. సో ఎలాగో మనం 888కి వచ్చాం కాబట్టి ఒక 888 టెక్నిక్ కూడా చెప్తారండి. ఓకే, సో ఇది 8 కాబట్టి ఫస్ట్ 8ని ఏం చేస్తామంటే 8 డేస్కి తీసుకుంటాం. కొంతమంది ఫాస్ట్గా అట్రాక్ట్ చేసుకోవాలి, ఓకే, కొన్ని రోజుల్లో కొన్ని లక్షలు అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే 888 టెక్నిక్ ఉపయోగించుకోండి. ఎస్పెషల్లీ మనీని ఆకర్షించుకోవాలి, టైం చాలా తక్కువగా ఉంది. 8 డేస్ చేయండి. అంటే ఎన్ని రోజులు అండి, 8 రోజులు చేసుకోవచ్చు. 8 టైమ్స్ అఫర్మేషన్ రాయండి. ఎన్నిసార్లు సార్? 8 సార్. 8 డేస్. ఓకే, ఫస్ట్ ఇస్ 8 ఫర్ 8 డేస్ చేయాలండి. ఓకే, ఎన్ని రోజులు అండి, 8 రోజులు, 8 డేస్. తర్వాత ఇదేంటి 8 టైమ్స్ అఫర్మేషన్ రాయాలి. అంటే 1 2 3 4 5 6 7 8 వీలుంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఓకే, ఎప్పుడు బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఎప్పుడు బిఫోర్ చెప్తాను. ఓకే, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ లంచ్ 8 టైమ్స్ రాయండి. ఈ టైమ్స్ ఏంటంటే అఫర్మేషన్ రాయండి. అంటే మీకు ఎంత కావాలి, 10 లక్షలు అనుకోండి, లేదా 20 లక్షలు, లేదా 50 లక్షలు. నేను 50 లక్షల రూపాయలు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎందుకంటే నేను కలిగి ఉన్నందుకంటే మీకు ఎలాంటి ఫీలింగ్ అంటే నిజంగా అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఇదంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అండి. ఇదంతా కూడా ఎస్పెషల్లీ ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ ఎంత ఉంటుందంటే ఎందుకు కొంతమందికి వర్కౌట్ అయ్యి కొంతమందికి ఎందుకు వర్కౌట్ అవ్వదంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ లేదనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. వాళ్ళకు డౌట్, నిజంగా నాకు లేదు కదా అని డౌట్ వస్తుంది. బట్ అలాంటి డౌట్ పక్కన పెట్టాలి. అందుకోసమే ఏం చేయాలంటే మెడిటేషన్ చేయండి. పీపీహెచ్ ప్రతిసారి నేను చెప్తాను, పీపీహెచ్ పీస్ఫుల్గా ఉండండి, పాజిటివ్ థాట్స్ అండ్ హ్యాపీ ఫెస్ట్ ఫీలింగ్తో 8 డేస్ 8 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, డిన్నర్ ముందు, ఓకే, పడుకోండి. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే 8 మినిట్స్ విజువలైజేషన్స్. లాస్ట్ 8 ఈజ్ విజువలైజేషన్. అంటే 8 మినిట్స్ ఏమనుకోవాలంటే అది ఆల్రెడీ ఆ అమౌంట్ ఏదైతే మీరు అన్నారు కదా, అది వస్తే నేను ఏం చేస్తాను అంటే థాట్ను ప్రొలాంగ్ చేయాలి. అంటే ఎక్కువసేపు థాట్ను మన మనసులో నిలపగలిగితే మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎస్పెషల్లీ పడుకునే ముందు చేస్తే ఏమవుతుందంటే నిద్రకు మెలకువకు నిద్ర మధ్యలో సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాంటి యాక్టివ్ టైంలో మనం ఎలాంటి చూడండి, సారవంతమైన నేల ఉంది, ఓకే, అలాంటి నేలల్లో ఒక విత్తనం నాటాం, ఎప్పుడు ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. సేమ్ లైక్ దట్ మనం ఎప్పుడైనా సరే అఫర్మేషన్ అంటే ఏంటంటే ఒక ఆలోచన ఏమిటి ధృవీకరించుకుంటున్నాం. సో కరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్న టైంలో మీరు వేసారనుకోండి, ఏమవుద్ది, పండు. ఎందుకు సార్ జూన్ జూలై నెలనే రైతు అనేది పంట పండిస్తారు, ఎందుకు విత్తనాలు వేస్తారు లేదా స్టార్ట్ చేస్తారు? ఆ టైం ఇస్ సూటబుల్ టైం. సేమ్ లైక్ దట్ ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా కొంత టైం సూటబుల్. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనం మోర్ యాక్టివ్గా ఉంటుంది. సో మీకు 8 టైమ్స్ విజువలైజేషన్ చేయండి. పడుకునే ముందు మీకు ఆల్రెడీ మీకు ఎంత కావాలో అంత అమౌంట్ వస్తే మీరు ఏమేమి చేస్తారు దాన్ని 8 నిమిషాల సేపు కనుక మీరు చేయగలిగితే మాత్రం అద్భుతం అండి. ఎందుకోసం చెప్తున్నాయి, 888 చాలా ఉన్నాయి టెక్నిక్స్.
బట్ ఎవరెవరికి మీకు ఏ సూటబుల్ అయితే అది చేసుకోండి. బట్ ఈ టెక్నిక్ కనుక చేసి ఉంటే మాత్రం లైఫ్లో అబండెన్స్ని వాళ్ళు చూడగలుగుతారండి నరసింహ. సార్ మా వ్యూవర్స్కి ఇలాంటి విషయాలపై చాలా డౌట్స్ వస్తాయి సార్. మీతో కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? ఎస్, దీనికోసం ఏం చేస్తున్నామంటే ఇక నుంచి ఓకే ప్రతి ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఏమిటి అంటే అసలు ఫ్రీక్వెన్సీ స్థాయిని ఎలా పెంచుకోవచ్చు, అలా ఫ్రీక్వెన్సీ స్థాయిని పెంచుకోవడం వల్ల వాళ్ళు ఏమేమి అట్రాక్ట్ చేసుకుంటారు, సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికోసం వ్యూవర్ చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళ ఇంట్లో ఉంటూ చూసుకునే విధంగా జూమ్ లింక్ను కూడా వాళ్ళు పంపిస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. సార్ మనం యూనివర్సిటీ కనెక్ట్ అయ్యామా లేదా, ఒకవేళ కనెక్ట్ కాకపోతే ఎలా కనెక్ట్ అవ్వాలి, దాని గురించి ఏం చెప్తారు సార్? ఎస్, ఇట్లా ఇప్పుడు చూడండి, ఇట్లా 888 నెంబర్ లేదా ఇటు కరెక్ట్ అయిన అనేది నేచర్ చెప్పేస్తుందండి. ఓకే, మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా అనుకూలత జరిగిపోతూ ఉంటాయి. చూడండి 2 విషయాలు జరుగుతుంటాయి ప్రతి మనిషి జీవితంలో, ఒకటి అనుకూలత, 2 ప్రతికూలత. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు అనుకూలత జరుగుతూ ఉందంటే మనం యూనివర్స్తో కనెక్ట్ అయినట్టే అర్థం చేసుకోవచ్చు. ఓకే, పక్షులు మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంటాయండి, ఎస్పెషల్లీ జంతువులు కూడా, ఆవు అని మన దగ్గరికి వెళ్ళడం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాయి. ఓకే, మనం చూడగానే ఎదుటి వ్యక్తి స్మైల్తో మాట్లాడుతుంటాడు అంటే మనకి తెలియదు, ఆటోమేటిక్గా మన మధ్యలో మంచి బాండింగ్ ఉన్నట్టుగా మన ఆరోలోకి రావడానికి ఇష్టపడుతుంటారు. సో ఒక టైప్ ఆఫ్ ఎంతమంది ఉన్నా కూడా చుట్టుపక్కల ఎంతమంది ఉన్న ఫంక్షన్కి వెళ్ళినా కూడా లోపల ఇంటర్నల్ హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో బయట నుంచి కాదు, ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ హ్యాపీనెస్ జాయ్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంటుంది. సో ఇలాంటి అంటే ఆలోచన తగ్గుతూ ఉన్నట్టు క్రమక్రమంగా మీ యొక్క ఆలోచన తగ్గుతూ మౌనాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, అంతర్మౌనాన్ని చెందుతూ ఉంటారు, లోపల ఇన్నర్ హ్యాపీనెస్ వస్తుంది. అట్లాంటప్పుడు మీరు ఏమనుకోవచ్చు అండి నరసింహ గారు, చూడండి యూనివర్స్తో కనెక్ట్ అయినట్టు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి సింబల్స్, చాలామంది ఇలాంటి సింబల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నోట్స్ దాచుకోవడానికి ట్రై చేస్తుంటారు. నేను దాచుకోవద్దు, ఖర్చు పెట్టుకోవచ్చు, బట్ ఒకటి మీ ఇష్టం కొద్దీ ఏదైనా ఒక నోట్ ఉంచుకోండి తప్పిస్తే చాలామంది నాడు అడుగుతుంటారు, సరే వచ్చింది కదా సార్ ఏం చేయాలి, వచ్చినప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు 888 నోట్స్ ఏదైనా వచ్చింది, మీ మనసులో ఒక సంకల్పం ఉంది, ఇది జరగాలని మీరు కోరుకున్నారు, దాన్ని చూస్తూ మీ సంకల్పం చెప్పుకుంటే ఏమవుతుంది, ఆ సంకల్పం నెరవేరుతుంది. ఈ 888 కలిగింది మీ లోపల ఏ ఫీలింగ్ వస్తుంది, ఎస్ నా లైఫ్లో ఒక అబండెన్స్ వచ్చింది అన్న ఒక థాట్ అనేది మీ లైఫ్లో ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు అబండెన్స్ను మీ జీవితంలోకి మీరు ఆకర్షించుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ని పాటించడం ద్వారా మీ లైఫ్లో మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందొచ్చు నరసింహ గారు. సో చాలామంది ఏమంటారంటే 888 నెంబర్ నిజంగా వర్కౌట్, కొంతమందికి డౌట్స్ ఉంటాయి ఏమంటే సార్ నిజంగా 888 నెంబర్ వర్కౌట్ అవుతుందండి. ఎస్ వర్కౌట్ అవుతుంది, ఏదైనా సరే నాకు అవుతుంది అని నమ్మితే అది వర్కౌట్ అవుతుంది. నిజంగా నాకు జరగదు అనుకుంటే ఏది జరగదండి. కొబ్బరి బొండ సినిమా చూసొచ్చు, నిజంగా కొబ్బరి బొండంలో 1 రూపీ కాయిన్లు ఏమి ఉండదండి, బట్ ఆ 1 రూపీ కాయిన్ ఇచ్చినప్పుడు ఇది ఉంటే నీ దగ్గర ధైర్యం ఉంటుంది అనగానే అతను నిజంగా ధైర్యవంతుడు అవుతుంది. సేమ్ లైక్ దట్ ఇవన్నీ కూడా ఏంజెల్ నెంబర్స్ అన్నీ కూడా మనిషిలో ఒక నమ్మకాన్ని బిల్డప్ చేస్తుంది. మనిషి స్వజాగా శక్తివంతుడు, ఎప్పుడైతే నాలో ఉంది ఇది వస్తే నా తర్వాత నా శక్తి డబల్ ట్రిపుల్ అవుతుందని అని ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడు అబండెన్స్ ఆఫ్ మనీని అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు. ప్లస్ అదే కదండి ధైర్య సాహసి లక్ష్మి, ఎప్పుడైతే తను బిలీవ్ చేస్తాడో ఏమవుతుందో ఒక ధైర్యం అనేది వస్తుంది. ధైర్యం వచ్చినప్పుడు మన యొక్క ఎనర్జీ స్థాయి పెరుగుతుంది. చూడండి ఏదైనా సరే ఉన్నతమైన ఎప్పుడు ఎలా ఉంటాయంటే నరసింహ గారు, ప్రతి ఉన్నతమైనది కూడా హై ఎనర్జీలో హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయినప్పుడు ఆ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. సో మనీ రావాలి అంటే ఏంటి, మనీ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవ్వాలి. సో మనీ ఫ్రీక్వెన్సీకి ఎలా రీచ్ అవ్వాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మన క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం అండి నరసింహ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.